ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలు ఆధారపడి ప్రియులారా ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక కీర్తనలు గ్రంథము ప్రియులారా 37వ అధ్యాయము ఒక వాక్యం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. కీర్తనలు 37 అధ్యాయము ప్రియులారా మనం చూసినట్టే 7వ ప్రారంభంగా ప్రియులారా మనం చదువుతూ ముందుకు వెళ్దాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోనుము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోనుము. తన మార్గమున వరదలు వారిని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి వ్యసనపడకుము. Be still in the presence of the Lord and wait patiently for him to act. అంటే దేవుని పిలుపు ఉందనే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు చేత, తండ్రి చేత సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా, సమాధాన సువార్త ద్వారా, విజయ సువార్త ద్వారా, నిత్య సువార్త ద్వారా పిలువబడిన ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి అన్నమాట. Be still in the presence of the Lord. Be still in the presence of the Lord and wait చేయాలన్నమాట. దేవుడు మనల్ని అందరూ యేసుక్రీస్తు రక్తం చేత కొన్నాము. దేవుడు మనను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రెసెన్స్ లో ప్రియులారా మనం సమయం గడపాలి. దేవుని యొక్క ప్రెసెన్స్ లో ప్రియులారా మీరు సమయం గడపాలి. మనం వేచి ఉండాలి అన్నమాట. తొందరపడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తొందరపడవద్దు ప్రియులారా. ఏ విషయంలో కూడా మనం తొందరపడే వారుగా మనం ఉండవద్దు. మనం వేచి ఉండాలి. దేవుని పిలుపు ఉందని మనం దేవుని సన్నిధిలో ప్రియులారా మనం సమయం గడపాలి. బి స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ టు యాక్ట్. దేవుడు కార్యం చేస్తాడనమాట. బైబిల్ ఉంది కదా, మనం చూసాము ఆ వాక్యం కూడా ప్రియులారా. మనం చదివిన వాక్యమే 5వదని, నీవు ఆయనను నమ్ముకోను, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వేచి ఉండాలి. ఓర్పు, సహనం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోలేదు. తొందరపడవద్దు అనమాట. కాబట్టి మనం దేవుని సన్నిధిలో వేచి ఉన్నవారు వారే ప్రియులారా దేవుళ్ళు ఎక్కువ పొందుతారనమాట. వేచి ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, మనం మాట్లాడడానికి మనం నిదానంగా ఉండాలి. కొందరు మనం చూసినట్లయితే చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు. తర్వాత అబ్బో నేను ఇలాగా మాట్లాడామని కొన్నిసారి వారు బాధపడతారు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం వినడానికి బేగరింపు ఉండాలి కానీ మాట్లాడడానికి నిదానంగా ఉండాలి. అంటే దానికి అర్థం మనం మాట్లాడవద్దని కాదు, కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని చిత్తానుసారంగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, చాలా మనుషులు అనవసరంగా బాధపడుతున్న విషయం ఏంటి అంటే నాలుక. అనవసరమైన విషయాలు మాట్లాడిన తర్వాత వారు బాధపడతారు, అనవసరంగా బాధపడతారు. బట్ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా మన దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, తప్పకుండా నేర్పిస్తాడు. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుని చిత్తానుసారంగా ఈ నాలుక మనం వాడుకోవడం నేర్చుకునే వారిగా ఉంటే దాని వలన చాలా మేళ్లు మనకు ఉన్నాయన్నమాట. చాలా మేళ్లు ఉన్నాయి. దానిలో ఒక గొప్ప మేలు ఏంటిది అంటే పరువైన యేసుక్రీస్తు. ఇంకొక మాటలో చెప్పాలంటే పరలోకం అనమాట, నిత్య రాజ్యం. ఇప్పుడు మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4 రాయబడి ఉంది. ఒక వ్యక్తి ప్రియులారా మనం చూసినట్లయితే నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుతున్న వారు వాడినప్పుడు పరలోకములో వెళ్ళవచ్చు అనమాట. కానీ ఇదే నాలుక దేవుని చిత్తం లేకుండా ఎవరైతే వాడుతున్నారో ఇదే నాలుక ద్వారా నరకములో వెళ్ళడానికి కూడా అవకాశం ఉందని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన సువార్త విని రక్షణ పొందినప్పుడు మన హృదయంలో నమ్మాం యేసుక్రీస్తు ప్రభువు అని, హృదయంలో నమ్మామన్నమాట. హృదయంలో నమ్మాం. అది మాత్రం కాకుండా నోటితో మనం ఒప్పుకున్నాం. అంటే నోటితో మనం ఒప్పుకున్నాం యేసే నా ప్రభు అని మనం ఒప్పుకున్నాం.
హల్లెలూయా. అప్పుడు రక్షణ పొందాం, నిత్య జీవన్ పొందామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ప్రియులారా మనం నేర్చుకున్న వారిగా మనం ఉండే మనకు చాలా మేలు ప్రియులారా అనుభవిస్తాయి అనమాట, చాలా మేలు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రత్యేక ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే మన కీర్తనలు 34 అధ్యాయములు కూడా మనం చూసిన వచనమే 34 అధ్యాయం 12వ వచనం. యెహోవా యందలి భయభక్తులు స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వందనాలు, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అంటే దీర్ఘాయుసు కావాలా? బ్రతికిన కాలం సంతోషం నెమ్మదిగా బ్రతకాల. అలాగే కోరుతున్న వారు ఏం చేసుకోవాలి? బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది 13వ దినం, కీర్తనలు 34 13వ దినం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను, మన పెదవులు ప్రియులారా మనం కాచుకోవాలి. కాబట్టి మన పెదవులు ప్రియులారా మనం కాచుకోవడం గొప్ప విషయం, మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి వారి పెదవులు, నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకున్నామంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ మనిషి కూడా స్వయంగా నాలుకను కంట్రోల్ చేయలేదు అని కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సృష్టికర్త అయిన జీవం గల దేవుని యొక్క సహాయం, లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు మీకు అవసరం అనమాట. ఈ నాలుక దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని, ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుని యొక్క సహాయం అవసరం. ఇక బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకున్న వ్యక్తిగా ఉంటే ఇంకా ప్రతి మన పంచేంద్రాలు కానీ మిగిలిన అన్ని అవయవాలు కూడా మనకు లోబడతాయి అనమాట, మన కంట్రోల్లోనికి వచ్చేస్తాయి అనమాట. ఈ నాలుక ఒకటి మన పరిశుద్ధాత్మ వలన దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకునే వ్యక్తిగా ఉండే మిగిలిన అంతా కూడా కంట్రోల్లోనికి వచ్చేస్తాయి అనమాట. కానీ నాలుక ఒకటి కంట్రోల్లో లేదు, పరిశుద్ధాత్మ వలన అది కంట్రోల్లో పెట్టలేదు అంటే ఆ వ్యక్తి ఇంకా మిగిలిన దానిలో కూడా పొరపాటు జరగడానికి అవకాశాలు ఎక్కువనే అని ఆమె యాకోబు రాసిన పత్రిక ప్రియులారా మనం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి నాలుక ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న వారు పరిశుద్ధాత్మదేవుడు వారికి నేర్పిస్తాడు, నాలుక ఎలా వాడుకోవాలి నేర్పిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఈ నాలుక ప్రియులారా మనం వాడుకోవడం వలన నేను గాని మీరు గాని మనం గొప్ప మేలు పొందుతారు. కానీ కొందరు పరిశుద్ధాత్మ వలన అది నేర్చుకోవడం లేదు. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అనవసరంగా చాలా బాధపడినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ యొక్క సొంత నాలుక వలన మీరు సంతోషం, సమాధానం, నెమ్మది మీరు గాని మీ ద్వారా ఇద్దరు అనుభవిస్తుందా? ఎలా ఉంది పరిస్థితి? లేదంటే మీ యొక్క సొంత నాలుకని బట్టి, మాట్లాడిన మాటలు బట్టి మీరు ఇబ్బంది పడిన పరిస్థితిలో మీరు ఉన్నారా? ఎలా ఉంది? మీరు తొందరపడి మాట్లాడే వ్యక్తిగా ఉన్నారా? లేదంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడే వ్యక్తిగా మీరు ఉన్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ప్రతి మాటలు కూడా దేవుడు అది చూస్తున్నాం అనమాట. మనం లెక్క చెప్పాలన్నమాట. జీవగల దేవునితో మనం లెక్క చెప్పాలి. మనం మాట్లాడుతున్న మాటలు మాత్రం కాదు, క్రియలు ప్రతి దానికి ప్రియులారా మీరు దేవుని ముందు ప్రియులారా మనం లెక్క చెప్పేవారు ఉండాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి ప్రియులారా మనం ఆ వాక్యం ఒకసారి మనం చూస్తాం. మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము ప్రియులారా 12వ అధ్యాయము 36వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదివి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా.
నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే యేసు కూడా చెప్పిన మాట అనమాట, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వారు మేలు, కానీ ఆత్మానుసారంగా బ్రతకలేని వారు చాలా అనవసరంగా ఇబ్బందులకు గురి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. దేవా, మీ చిత్తానుసారంగా మాట్లాడినట్టు నాకు నేర్పించు. చూడండి 37వ వచనం, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మాటలు ప్రియులరా, దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం ప్రియులరా మనం నేర్చుకోవాలి. దానివల్ల ప్రియులరా, అలాగే మన దేవుని చిత్తానుసారంగా మనం వాడుతున్న వారుగా ఉండే బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది చాలా మేలు ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మతో, వాక్యంతో, దేవుని ప్రేమతో నింపబడి ప్రియులరా మనం మాట్లాడడం నేర్చుకుని వారు ఉంటే మీ యొక్క నాలుక ద్వారా, మీ యొక్క మాటల ద్వారా అనేకులు బలపరచబడుతుంది, అనేకులు ఓదార్పు పొందుతారు, అనేకులు స్వస్థ పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన మాటల ద్వారా ఇద్దరు మేలు పొందాలి అనమాట, ఇద్దరు బలపరచబడాలి, ఇద్దరిలో స్వస్థ జరగాలి, ఇద్దరు గాయాలు హీలవ్వాలి అనమాట. మన మాటల ద్వారా ఇద్దరు గాయాలు రావద్దనమాట. వారి హృదయం గాయపరిచినట్టు, ఇన్సల్ట్ చేసినట్టు, లేదంటే వారు చేయలేని విషయాలు చేసినట్టు, లేదంటే గతకాలంలో చేసినది కూడా యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా ఇప్పుడు మనం దాన్ని స్ప్రెడ్ చేసే వారికి మనం ఉండవద్దు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మర్చిపోయిన విషయం మనం కూడా మర్చిపోవాలి, మనం కూడా దాన్ని వదలాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన నాలుక ద్వారా దేవుని చిత్తానుసారంగా ఈ నాలుక వాడినప్పుడు అనేకమైన మేలు ప్రియులారా మనకు పొందవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. అనేకమైన మేలు. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు, ఒక్కరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. దేవుని చిత్తానుసారంగా మనం మాట్లాడుతున్నప్పుడు మన కడుపు నింపబడుతుంది, అంటే మనకు ఆహారం దొరుకుతుంది అనమాట. కడుపు నిండును. తన పెదవులు ద్వారా కూడా ఆదాయం ఉంది అనమాట. ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అంటే దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం మాట్లాడడం నేర్చుకునే వారు ఉండాలి. ఇప్పుడు మనం కడుపు నింపబడుతుంది, ఇంకా మన అవసరాలు కూడా తీర్చబడుతుంది. ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, నాలుక వశములు అనమాట. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం జీవమాటలు, పరిశుద్ధాత్మ నింపబడి జీవమాటలు పలికే వారు ఉండాలి. హల్లెలూయా. మరణ మాటలు వేసే శాప మాటలు గాని, మరణ మాటలు గాని, ఇద్దరిలో కిందపరిచే మాటలు గాని, దుష్టే మాటలు సనగడం గాని వద్దు ప్రియులారా. దాని వల్ల మనం మీద పొందలేము. కానీ జీవ మాటలు పలికే వారు ఉండాలి. జీవ మాటలు, బ్రతికించే మాటలు, ఇద్దరిను బలపరిచే మాటలు, ఇద్దరిను ఓదార్పు చేసే మాటలు ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హోలీ స్పిరిట్ దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుని సన్నిధిలో ప్రియులారా మౌనంగా కనిపెట్టుకోను. అంటే దేవుని సన్నిధిలో మన సమయం గడపాలి. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు అనేక విషయాలు ప్రభు ప్రియులారా మనకు నేర్పిస్తాడు. చీకటి సంబంధమైన అంతా కూడా మన నుండి దూరం చేసి తీసివేస్తాడనమాట, మనను వెలుగుగా మారుస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం సమయం గడుపుతాం. ప్రభు సమయంలో మనం వేచి ఉండాలి. దేవుడు ప్రియులారా నా కొరకు, మీ కొరకు తప్పకుండా గొప్ప దేవుడు చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం వేచి ఉండాలి. తొందరపడి మనం నెగిటివ్ మాటలు చెప్పవద్దు, అవిశ్వాస మాటలు చెప్పవద్దు, అనుమాన మాటలు మనం పలుకోవద్దు. కాబట్టి మన విశ్వాస మాటలు ప్రభు సన్నిధిలో ప్రియులారా మన సమయం గడిపే వారుగా మనం ఉండే ప్రభు మాటలు మనం వినవచ్చు. ప్రభు మాటలతో ప్రభు మన ఆత్మను నింపుతాడు అన్నమాట, మన హృదయాన్ని నింపుతాడు. ప్రభుత్వ ప్రియుల యేసుక్రీస్తుతో మన సమయం గడుపుతున్నప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం వింటున్న వారుగా ఉంటే ఏమవుతుంది? ఆ మాటలు మన ఆత్మలో నింపబడుతుంది. ఇప్పుడు అదే మాటలు ప్రియులారా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనల్ని కాపాడుతాయి అన్నమాట. మన జారిపోకుండా, అపవిత్రంగా బ్రతకకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయపడతాయి. చూడండి, కీర్తనలు 37 అధ్యాయము ప్రియులారా మనం 31 వచనములో మనం చూడవచ్చు, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది,
వారి అడుగులు జారము. వారి హృదయంలో ఏముంది? దేవుని మాటలు ఉండే, యేసే మాటలు, జీవం గల దేవుని యొక్క మాటలు మన హృదయంలో, మన ఆత్మలో ఉండాలన్నమాట. సమృద్ధి ఉండాలి, సమృద్ధి ఉండాలి, సమృద్ధి ఉండాలి ప్రియులారా. మన జీవితంలో కొదువ ప్రియులారా తీర్చబడాలి అంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల, 2 వాక్యం నింపుదల. ఈ 2 ఉంటే మీ జీవితంలో ఉన్న కొదువులు తప్పకుండా దేవుని చిత్తానుసరం ఉన్న కొదువులు తెరిచిపడతాయి. ఫైనాన్షియల్ అవసరాలు కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏదైతే సమాధానం కావచ్చు, దేవజ్ఞానం కావచ్చు, ఏ విషయంలో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో, మీకు పొదువుగా మీరు పొదువ ఉందో ఆ పొదువ తీర్చబడతాయి. కాబట్టి కానీ 2 విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల, 2 వాక్యం నింపుదల. ఈ 2లో మనం ఎంగిరిస్తామని సమృద్ధి ఉండే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన జీవితంలో ఉన్న పొదువులు తెరిచిపడతాయి. తెరిచిపడతాయి, తప్పకుండా తెరిచిపడతాయి. కాబట్టి మనం ఈ రోజు మన కొన్ని విషయంతో మన పొదువుగా మన బాధతో మనం ఉన్నామంటే వాక్యములో పొదువు ఉండవచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ నింపుదలలో పొదువు ఉండవచ్చు. చెక్ చేయండి. వాక్యములో పొదువు ఉండవచ్చు. మనం అనుకున్నారు బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్తలు మనం చూడవచ్చు. శతాధిపతి ఒకసారి చెప్తారు, మీరు ఒక్క మాట పలికిన చాలు నా దాసులు స్వస్థపరచబడతాయి. దానికి అర్థం మనందరూ ఒక్క మాట పట్టుకొని బ్రతకాలైనా కాదు. దానికి అర్థం ఆ వ్యక్తి శతాధిపతి చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు గొప్పవాడు, శక్తి గల దేవుడు. మీరు ఒక్క మాట పలికిన చాలు విడుదల జరుగుతాయి అన్నమాట. అదే మాట పట్టుకొని నాకు ఒక్క మాట మాత్రం సరిపోతాయని మనం ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది. కొలొస్సె రాసిన 3వ 16-17 వదన మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది సమృద్ధి. వాక్యం మనకు సమృద్ధి కావాలి, ఒక్క మాట కాదు. ఒక్క మాటలో పవర్ ఉంది, కరెక్టే. కానీ అప్పుడు సమృద్ధి వాక్యం మన లోపల వచ్చి ఉండే ఎంత పవర్ అవుతుంది, చాలా విడుదల వస్తాయి. ఒక్క మాటకే అంత పవర్ ఉండే సమృద్ధి వాక్యాలు మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన మనం నింపబడి ఉండే ఊహించలేని విషయాలు జరుగుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సోమరిగా ఉండవద్దు, అంటే మన ఆకలి తగ్గిపోవద్దు, స్పిరిచువల్ ఆకలి తగ్గిపోవద్దు అనమాట. స్పిరిచువల్ హంగరీ పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచినాక ప్రత్యేకంగా ప్రియుల నిజంగా కొత్తగా జన్మించిన వారు ఆత్మ చాలా హంగరీ, అంటే వారు కోరిక అనమాట. ఏసే మాటలు కొరకు, ఇంకా నాకు ఏసే వాక్యం ఇంకా నేను వినాలి, ఇంకా తినాలి అని మీకు అనిపిస్తుందా? నేను ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నేను శోధించాలి, ఇంకా ఆరాధన, ఇంకా దిశపోలి, ఇంకా చేయాలని పిల్లలు మీరు కోరుతున్న వారు ఉంటే నిజంగా మీరు సువార్త దర్శనం పొందని వ్యక్తి అనమాట. నిజంగా సువార్త దర్శనం పొందని వారికి కోరిక వస్తాయి అనమాట, దాహం వస్తాయి అనమాట. ఆత్మ మనిషి అంటే ఇంకా వాక్యం తినాలి, ఇంకా పరిశుద్ధాత్మను పానం చేయాలి, ఇంకా అని కోరిక వస్తాయి అనమాట. అలాంటి వారు గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు కోరిక చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కోరిక చాలా ఇంపార్టెంట్. వాక్యం కొరకు మనం దాహం కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు దాహం, ఆసక్తి, కోరిక కలిగిన వారుగా మనం ఉండాలి. దాంట్లో మనం తగ్గిపోవద్దు. దాంట్లో తగ్గిపోతున్నామంటే మనం ప్రియులారా మెల్ల ప్రభువు నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రోజు ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ప్రభు మాటల కొరకు, పరిశుద్ధాత్మ నింబదల కొరకు మన కోరిక యేసుమలో రోజు ఇంక్రీస్ ఉన్నారు. అలాగే ఇంక్రీస్ ఉంటే తప్పకుండా ప్రియులారా యేసుక్రీస్తు 2వ రాకడలో మీరు తప్పకుండా ఎత్తబడతారు. హల్లెలూయా. దేవుని కొరకు ఆసక్తి విషయంలో మనం తక్కువ లేని వ్యక్తులుగా మనం ఉండే, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమ ప్రియులారా అనుభవించే విషయంలో మన తక్కువ లేని వారు తప్పకుండా వారు ఎత్తబడతారు. అలాగే ఎందుకంటే వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయపడతాయి. కాబట్టి ప్రియుల అంటే దానికి అర్థం అనేది మనం స్థిరంగా ఉండాలన్నమాట. ప్రభుత్వం ఉన్న రిలేషన్షిప్ మనం స్థిరంగా ఉండాలి. ఏదో కొన్ని దీవెనలు పొందుకోవడానికి కొరకు మనం ప్రారంభంలో వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు చేంజ్ చేస్తాడు. నేను కూడా చిన్న హెల్ప్ కొరకు ప్రభు దగ్గర ఫస్ట్ వచ్చామన్నమాట. ప్రభు నాకు కొంచెం అప్పు ఉంది, బాధ ఉంది, దాని నుండి ప్రభు నన్ను విడిపించమంటే చిన్న ఒక విషయంతో నేను ప్రభు దగ్గర వచ్చాను. ప్రభు దానికి సహాయం చేశాడు. నేను చెప్పిన రోజు లోపలే దేవుడు గొప్పగారి చేశాడు. తర్వాత ప్రియులారా నేను ఆ కృతజ్ఞత లోపల వచ్చిన కాబట్టి ప్రభుతో మరలా మాట్లాడామన్నమాట. ప్రభు మీరు
గొప్ప దేవుడు, నాకు సహాయం చేశాడు. ఆ ప్రేమతో నింపబడి మరలా ప్రభువును స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం మొదలు పెట్టామన్నమాట. అప్పుడు ప్రభు ఇంకా బయలుపరిచామన్నమాట, ఇంకా గొప్పవాడని బయలుపరిచాము. అలాగే ప్రియులారా, ఒక్కొక్క రోజు ఇంకా అర్థమవుతుంది ప్రభు ఇంకా గొప్పవాడని, ఇంకా శక్తి కలిగిన దేవుడు, ఇంకా బలం కలిగిన దేవుడు అని ప్రభు అది ప్రియులారా దేవుడు అది చూపిస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, ప్రభు దగ్గర మనం ఏదో ఒక మేలు కొరకు మాత్రం వచ్చి ఉండవచ్చు, కానీ మనకు చిన్న ఆశీర్వాదం వరకు మనం వచ్చిన వారిగా ఉండవచ్చు. కానీ ప్రభు మనల్ని ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఒకప్పుడు మనం ఆశీర్వాదం వరకు ప్రభు దగ్గర వచ్చి ఉన్నాం అంటే ప్రభు కొద్ది నాకు సమాధానం చేయండి, లేదంటే ఆ ఫైనాన్స్ ప్రాబ్లం నుండి ప్రభు నన్ను విడిపించమని ప్రార్థన చేశారేమో. ప్రభు నన్ను ఫైనాన్స్ ప్రాబ్లం నుండి విడిపించము, లేదంటే కుటుంబ జీవితంలో నెమ్మది కావాలి, లేదంటే కాపుదల కావాలి, లేదంటే ప్రభు నాకు భయంతో నేను బాధపడుతాను, దాని నుండి విడిపించము, లేదంటే చేతపడి క్రియతో నేను బాధపడుతున్నాను, లేదంటే దురాత్మల చేత నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ప్రభు నన్ను విడిపించమని ఒక్క విషయంతో ప్రియులారా ప్రభు దగ్గరే మీరు వచ్చి ఉండవచ్చు. కానీ ప్రభు మనకు ఏం చేశారు చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు దగ్గర చిన్న విషయం వరకు వచ్చిన ప్రియులారా మనకు ఇప్పుడు ప్రభువే మనకు అండగా మార్చబడాం, ప్రభువే మనకు సొత్తుగా మార్చబడాం, ప్రభువే మనకు శాస్త్రంగా మార్చబడాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, కీర్తనలు 37:18 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు, నిర్దోషులు చర్యలను యెహోవా గుర్తించున్నాడు, వారి శాస్త్రము సదాకాలం నిలుచును, వారి శాస్త్రము సదాకాలం నిలుచును అన్నమాట. ఆ శాస్త్రం ఏంటది ప్రియులారా? కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్ర చేశాము. ఇప్పుడు ప్రియులారా మన శాస్త్రం అంటే జీవంగా దేవుడే అనమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిన ప్రియులారా మనం ఈ రోజు మనం చూసలేదు, మన పరిస్థితి మనం చూసలితే మన స్పష్టంగా మనం క్లియర్ గా చెప్పవచ్చు, నేను యేసుక్రీస్తును కలిగి ఉన్నా, నేను నమ్ముతున్నా. మీ మీతో పాల్గొంది మీరందరూ చెప్తారు, రోజు దగ్గర మీరు చిన్న చిన్న విషయం కొరకు వచ్చి ఉండవచ్చు, స్వస్థ కొరకు కావచ్చు, ఏదో ఒకటి, దానికి తప్పకుండా దేవుడు జవాబు ఇస్తారు, ఇచ్చి ఉండవచ్చు అనే అది మాత్రంతో దేవుడు మనం పంపే దేవుడు కాదనమాట. అలాగే సువార్త మీద ఇష్టం పొందినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన దేవుడే మనలోనే వచ్చి నివాస చేస్తున్నాడు. ఎంతో గొప్ప ధన్యత ప్రియులారా. కాబట్టి మనం చాలా సరే అనుకున్నారు మనకు ఎవరు లేదు, లేదంటే మనకు విలువ లేదని. కాబట్టి మీ యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి, మన యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మన యొక్క విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు నేను చాలా విలువ కలిగిన వారు. అబ్బో అలాగే చెప్పలైతే అది ప్రౌడ్ అయిపోతుందా, లేదంటే అహంకారం అని కూడా కొందరు చెప్తారని. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే మన యొక్క విలువ ప్రియులారా మీ యొక్క విలువ మీరు తెలుసుకోవాలి, మన యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఎలాగో తెలుసుకోవచ్చు ప్రియులు, ఎలాగో తెలుసుకోవచ్చు మీ యొక్క విలువ, మన యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. ఎలాగ ప్రియులారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం యేసుక్రీస్తును చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు నాకు మీకు ఇచ్చిన యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. కలువరి శిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. అది ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దేవుని దగ్గర వచ్చిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు శిలువ దర్శనం అంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో సిలువ వేయబడిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడారు, మరణించారు, ప్రాణం పెట్టారు. పరిశుద్ధ దేవుని స్థానిలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ఆ సిలువ మరణం దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తాడు, అది మనకు చూపిస్తాడు అనమాట. యేసుక్రీస్తు పుట్టాము, 3 సంవత్సరాలు బ్రతికాము నిజమే. యేసుక్రీస్తు ఒక మరణం దగ్గరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపిస్తాడు. దేవుని స్థానిలో సమయం గడుపుతున్నప్పుడు మన సమయం నడిపిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము, దేని కొరకు రక్తం కార్చాము, అంత పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెవల్యూషన్ మనకు అనుగ్రహించినాక రక్తం కార్చబడినది అంత పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తారు. అప్పుడు ప్రియులారా మనకు అర్థమవుతుంది. కాబట్టి నా విలువ మీ విలువ ప్రియులారా మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ వల్లనే అనమాట, యేసుక్రీస్తు ద్వారానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామంటే దాని నుండి అర్థం చేసుకోవాలి మీరు ఎంత విలువ కలిగిన వ్యక్తి అని, దేవుడు ఎంతగా
ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నామని, దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చామని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనకు ప్రియులారా దేవుడు ప్రాణం పెట్టామంటే మనం ఎంత విలువ కలిగిన వారమని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మీరు విలువ కలిగిన వ్యక్తి, దేవుని యొక్క దృష్టిలో విలువ కలిగిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కూడా మీరు దయచేసి విలువగా చూడాలి అనమాట. మీ జీవితం కొన్నిసారి మనమే చెప్తారు ఇది పనికిరాని జీవితం, ఇది వేస్ట్, మనమే చెప్తారు. కాబట్టి అలాంటి పదాలు దయచేసి ప్రియులారా మనం వాడవద్దు. దేవుడు వేస్ట్ కొరకు మనకు జీవితం ఇవ్వలేదన్నమాట. దేవుడు ప్రియులారా తన చిత్తానుసారంగా మనల్ని భూమికి పంపాం, బ్రతుకు ఇచ్చామన్నమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చినది గొప్పది అనమాట. ఎవరు పాడు చేసాం మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు పాడు చేశాం? దేవుడు అంతా మంచి చేసే దేవుడు, కానీ దేవుడు పాడు చేయలేదు. అదే కాండ 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మధ్యలో సాతాను వచ్చాము, దానికి ముందు ఆదాం హవ్వ వారు మంచి శాంతి నెమ్మదిగా ఉన్నవారు, సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఉన్నవారని. కానీ ఎప్పుడైతే దెయ్యం లేదంటే సాతాను ఎప్పుడైతే ప్రియులారా వారు మధ్యలోనికి వచ్చి ఎప్పుడైతే ఆ సాతాను మాట్లాడడం ప్రారంభించారో, హవ్వది వినడం మొదలు పెట్టారో, తర్వాత హవ్వ పడిపోయినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. అందుకొరకు దేశమైన సాతాను మాటలు వినకుండా ఉంటే మంచిది. సాతానుతో మాట్లాడడం కూడా మనకు అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే అప్పటి నుండి అంత పరిస్థితులు మారిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దానికి ముందు దేవుడు ప్రియులారా సృష్టించినప్పుడు అంత మంచిగా సృష్టించామన్నమాట దేవుడు. కాబట్టి దేవుడు మంచివాడు. ఇప్పుడు ఈ సాతాను ఒకరు మంచివాడు కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని సాతాను రకరకాల విధంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రభువు ఏమో మనల్ని కెట్టుతాడనమాట. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు కట్టే దేవుడు. కాబట్టి మీ కుటుంబ జీవితాలు దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కట్టినట. ఒకప్పుడు మీ కుటుంబ జీవితాలు చాలా సంతోషం, చాలా నెమ్మదిగా, చాలా ఎంతో హ్యాపీగా, సంతోషంగా, సమాధానంగా బ్రతికాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కుటుంబ జీవితాలు దేవుడు కట్టినాక, రిలేషన్షిప్ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కట్టినాక, హల్లెలూయా, ప్రేమలు అనురాగములు ఏషములు ఇంగ్రెస్ అవునాక ఇప్పుడు ఎలా ఉంది ప్రియులారా? దేవునితో ఉన్న మన ప్రేమలో మనం ఎదుగుతున్నామా? మీ భర్తతో ఉన్న ప్రేమలో మీరు ఎదుగుతున్నామా? మీ భార్యతో ఉన్న ప్రేమలో ఎదుగుతున్నామా? మీ తల్లిదండ్రులతో ఉన్న పరిశుద్ధమైన దేవుని ప్రేమలో మీరు ఎదుగుతున్నామా? మీ పిల్లలు ప్రేమించే విషయంలో ఎదుగుతున్నామా? సహోదరులను ప్రేమించే విషయంలో ఎదుగుతున్నామా? సంఘ బిడ్డలను ప్రేమించే విషయంలో ఎదుగుతున్నామా? లేదంటే తగ్గిపోతున్నామంటే దానికి అర్థం ఏంటిది? మనం ప్రభు ప్రేమ గ్రహించే విషయంలో తగ్గిపోతున్నాం. ప్రభువుని ప్రేమించే విషయంలో తగ్గిపోయినప్పుడు మిగిలిన అన్ని ఏరియాలో తగ్గిపోతాం. ప్రభు ప్రేమ మనం గ్రహించే విషయంలో మనం తగ్గిపోతున్నా కొలది మిగిలిన అన్ని ఏరియాలో మనం తగ్గిపోతాం. కానీ ప్రభువు ప్రియులారా ప్రేమించే విషయంలో మనం పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం ఇంగ్రెస్ అవ్వాలి. అనదినం ఇంగ్రెస్ అవ్వాలి. ఇంగ్రెస్ అవుతున్నా కొలది ప్రతి ఏరియాలో మీరు ఇంగ్రెస్ అవుతాయి. పరిశుద్ధంగా మీరు ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. అలాగే మార్చబడి మొదటి యోహాను 3వ అధ్యాయం 16 వదలి ఆ స్థాయికి వస్తాయన్నమాట. చాలా మంది భక్తులు ఆ స్థాయికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏం రాయబడింది? మొదటి యోహాను 3వ అధ్యాయం 16 వదనంలో ఏం రాయబడింది? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాం. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన కాబట్టి మనం కూడా క్రీస్తు నిమిత్తం లేదంటే సంఘం నిమిత్తం లేదంటే క్రీస్తునందుమైన సహోదరి నిమిత్తం ప్రాణం పెట్టడానికి బద్దులై ఉన్నామని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో దేవుని సన్నిధిలో మన సమయం గడుపుతున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని మారుస్తాడు. ఒకప్పుడు ప్రాణ భయంతో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు మరణం అంటే భయం కలిగిన వ్యక్తి, రకరకాల భయంతో నింపబడిన స్థాయిలో మనం ఉండవచ్చు. కానీ దేవుని స్థానంలో సమయం గడుపుతున్న కొలది నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు తన ప్రేమతో నింపి ప్రాణ భయం నుండి, మరణ భయం నుండి, రోగ భయం నుండి, తిరస్కార భయం నుండి, మనుషుల భయం నుండి, చీకటి శక్తుల భయం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రేమతో నింపి విడిపిస్తాడు. వాక్యంతో నింపి, ఆత్మతో నింపి విడిపిస్తాడు. అప్పుడు ప్రేమతో నింపి దేవుడు విడిపిస్తాడు. వాక్యంతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి మనల్ని ఫియర్ నుండి విడిపించినాక యేసునామములో దేవుడు విడిపిస్తాడు. అలాగే ఎదుగుతున్న కొలది ఆ వ్యక్తులు ఏమవుతుంది? ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి, అంటే ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే స్థాయికి వస్తాయన్నమాట. చాలా అది మామూలు విషయం కాదు. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించడం అంటే మాటలు కాదు, కానీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడనమాట.
నిజంగా మన వాక్యానికి దేవునికి చేతిలో మనం సమర్పించే వారు ఉండే ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతున్నప్పుడు ఆ వ్యక్తి సంఘాన్ని కూడా అలాగే ప్రేమిస్తాడనమాట. దేవుని బిడ్డలను కూడా అలాగే ప్రేమిస్తాడనమాట. ఆ స్థాయికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ప్రియుల తన భర్తను దేవుని ప్రేమతో నింపబడి ఈసీగా ప్రేమిస్తుంది. తన భార్యను ప్రేమతో నింపబడి ప్రేమిస్తుంది. ఆయనలో కొద్దు ఉండొచ్చు, ఆమెలో కొద్దు ఉండలేదు. లేదంటే తల్లిదండ్రులను దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. దేవుని ప్రేమతో నింపబడి పిల్లలను ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధమైన నిజమైన ప్రేమ, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? ఫలిస్తుంది అనమాట. అప్పుడు రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సాతాను ఏం చేస్తున్నాడు? రిలేషన్షిప్ మధ్యలో అనేక మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి దూరం చేయాలని చేస్తున్నారు. ఎందుకంటే సాతానికి తెలుసు మన ఐక్యత కలిగి ఉంటే బలవంతులుగా అంటే మనం ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాయి. కానీ మనం ఒక్కొక్కరు దూరంగా ఉంటే బలహీనలుగా మార్చబడుతుంది సాతాను ఒక తొందర. కాబట్టి బైబిల్ ఏం నేర్పిస్తుంది? కీర్తనలు 133 మనం చూడవచ్చు. సహోదరులు ఐక్యత అంటే సహోదరులు అంటే దానిలో సహోదరి కూడా ఉంది అనమాట. సహోదరులు ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ నింపబడి వాక్యత నింపబడి ఐక్యత కలిగి నివసించడమే దేవుని చిత్తం. సహోదరులు పిల్లల పరిశుద్ధాత్మతో వాక్యంతో ఆత్మతో నింపబడి ఐక్యత కలిగి బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. దాని కొరకు కూడా పిల్లల మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రాణం పెట్టే దాని కొరకు మన ఐక్యత కొరకు యేసే ప్రాణం పెట్టేయమన్నమాట. యేసుక్రీస్తు దాని కొరకు ప్రార్థన చేశాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రార్థన చేశాం, ప్రభువా తండ్రి నేను మీరు ఎలాగ ఐక్యత కలిగి ఉన్నారో వీరు కూడా శిష్యుల గురించి మన గురించి ప్రార్థన చేస్తామన్నమాట. వీరు కూడా ఐక్యత కలిగి మీ నామం ద్వారా, యేసు నామం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసే వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన క్రీస్తు ద్వారా ఐక్యత కలిగి ఉండాలి. అది తండ్రి చిత్తం అనమాట. తండ్రి ఎందుకంటే గోడ్స్ ఫ్యామిలీలో మనం మెంబర్స్ దేవుడు మార్చారు. ఇప్పుడు దేవుని యొక్క ఫ్యామిలీలో అనేకత లేదనమాట. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవుని మధ్యలో అనేకత లేదు. అలాగే ప్రియుల క్రిస్తువును కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం క్రిస్తు నాలో మీరు ఎదుర్కొన్న కొలది అనేకత స్పిరిట్ను ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమృద్ధి వాక్యం మనలో ఉండే, పరిశుద్ధాత్మ నింపుదల ఉండే, ప్రార్థన జీవితం అనుకుంటే అనేకత అది దెయ్యం అనమాట. ఆ స్పిరిట్ను డిస్యూనిటీ స్పిరిట్ను ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంది? డిస్ట్రూని స్పిరిట్, అనేకత స్పిరిట్, మిస్అండర్స్టాండింగ్, అబద్ధాల ద్వారా లేదంటే అర్థ సత్యాల ద్వారా మనల్ని దూరం చేయాలని దెయ్యాలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానిలో మనం సాతాను తంత్రంలో మనం పడిపోయిన స్థాయిలో ఉన్నారా, లేదంటే సాతాను తంత్రాలు తీసుకుని వచ్చినప్పుడు దానిలో మనం గెలిచామా, ఎలా ఉంది? మనం చేసిన స్థాయిలో ఉన్నారా, ఓడిపోయిన స్థాయిలో ఉన్నారా? అనేక స్పిరిట్ పనిచేస్తున్నప్పుడు ఆ స్పిరిట్ ను మనం ఓవర్కమ్ చేసాం వాక్యం ద్వారా, ప్రార్థన శక్తి వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన, దేవుని ప్రేమ వలన క్షమించుకొని సహించుకొని ఇద్దరితో రిలేషన్షిప్ కాపాడబడిన స్థాయిలో ఉన్నారా, లేదంటే వారితో మాట్లాడలేదు దగ్గర కూడా రాకుండా చేసి మనం పడిపోయిన స్థాయిలో ఉన్నారు, ఎలా ఉంది? కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 13, 14, 18లో ప్రియులారా మనం చూస్తున్నట్టే జయించే వారిని మనం చూడవచ్చు. అపోస్తలుడైన యోహాను చెప్తున్న మాట ప్రియులారా మనం చూడవచ్చు. జయించే వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం జయించేవారుగా ప్రియులారా మనం ఉండాలి. సాతాను యొక్క తంత్రాలు తప్పకుండా శోధిస్తాడు, కానీ దేవుని బిడ్డలుగా మనం జయించేవారు ఉండాలి. కాబట్టి వారు ఎలాగ జయించుకున్నారు? హల్లెలూయా, ఎలాగ వారు జయించుకున్నారు? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2 కారణాలు ప్రాముఖ్యంగా ప్రియులారా 2 విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, వారు సహవాసం జీవగల దేవునితో అనమాట. ఆ సంఘం వారి యొక్క సహవాసం యేసుక్రీస్తుతో అనమాట. లేదంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో వారు సహవాసం చేశారు. అది మాత్రం కాకుండా వారు దేవుని వాక్యానికి వారు హృదయంలో చోటించామన్నమాట. వారు హృదయం వాక్యం అంటే వాయిస్ వాక్యం అంటే స్వరం కదా, ఆ శబ్దం. కాబట్టి మన ఏ వాయిస్ కు మన ఇంపార్టెంట్ ఇస్తుంది. సాతాను వాయిస్ కు అసలే మనం పట్టించకూడదు. ఇంకా దేవుని వాయిస్ మనం
దేవుని వాయిస్ అంటే దేవుని ఒక స్వరం, దేవుని ఒక వాక్యం అనమాట. దేవుని ఒక వాక్యం ప్రియుల మన హృదయంలో నింపుకోవాలి. నిజమైన దేవుని కుమార్తె, నిజమైన శిష్యురాలు వాక్యానికి వేసే మాటకి ఇంపార్టెంట్ ఇస్తారు, దేవుని మాటకి ఇంపార్టెంట్ ఇస్తాడు, నాటుతాడు అనమాట. అదే వాక్యం వారు శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా కాపాడుతుంది. అదే మనం చూసాము కీర్తనలు 37 అదేమో 31లో మనం చూసాము. అదే వాక్యం ప్రియులారా మనం మొదటి యోహాను 2వ అధ్యాయము 14-15లో కూడా అదే మనం చూడొచ్చు. చూడండి, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. చూడండి, బలం కావాలి. బలం ఎక్కడి నుండి వస్తుంది? బలం జీవగల దేవుని నుండి వస్తుంది. ఇంకా వాక్యం నుండి బలం వస్తాయి అనమాట. సాతాను ఉండడాన్ని, పాపాన్ని, లోగాసును జయించుకోవడానికి ఉన్న బలం ఎక్కడి నుండి వస్తుంది? ప్రియులారా దేవుని నుండి వస్తుంది అనమాట. దేవుడు ఇవ్వాలి అనమాట, వాక్యంలో ఉంది అనమాట. కాబట్టి మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. వాక్యం మనలో నివాసం చేయాలన్నమాట. వాక్యమైన యేసే మనలో ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. వాక్యం మనలో నిలుచుచున్నది. చూడండి, మీరు దుష్టుని జయించున్నారు అంతే, ఓడిపోవడం లేదు. అనేక స్పిరిట్ సాతాను అందరాలు తీసుకుని వచ్చినప్పుడు కొందరు ఓడిపోతున్నారు అంటే దానికి అర్థం వాళ్ళు వాక్యం సరిగా లేదు. వాక్యం వారి బుద్ధిలో ఉండవచ్చు, బుద్ధిలో వాక్యం ఉంటే సరిపోలేదు. బైబిల్ గ్రంథంలో కొందరు చెప్తారు నా చేతిలో 10 బైబిల్ ఉంది, లేదంటే 20 బైబిల్ నా ఇంటిలో ఉంది. నోను, బైబిల్ ఇంటిలో ఉన్న మాత్రమే మనకు సరిపోలేదు. బైబిల్ ఉండడం మంచిది, కానీ వాక్యం మన లోపలికి రావాలి, దానికి సమయం గడపాలి. వాక్యం తినాలి, ప్రార్థన పూర్వక తినాలి, వాక్యం ప్రార్థన పూర్వక తినాలి. కాబట్టి ప్రియుల వాక్యం కొరకు, ప్రార్థన కొరకు సమయం గడిపే వారు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియుల ఆహారం కూడా పట్టించే విషయంలో కూడా మాకు ఆ పని సెట్ కాదు, వేరే వారు ఆ పనికి అభయప్పిన వారు బైబిల్ ప్రియుల మనం నేర్పిస్తుంది. అపోస్తల కార్యములో మనం చూడవచ్చు, 6వ అధ్యాయంలో ప్రియుల మనం చూడవచ్చు. అపోస్తలు దేవుడు పిలిచారనమాట. దేవుడు పిలిపోద్దని అపోస్తలు ఆహారం పట్టించే విషయంలో వారికి ఇష్టం లేదని కాదు, వారు ప్రియుల వారు కోరుకున్నారు. దానికంటే మేము ప్రార్థనలు ఉండాలి, దానికంటే మేము వాక్యంతో ఉండాలి. వాక్య పరిచర్య, వాక్యం, ప్రార్థన, వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ అంటే వారు అర్థం చేసుకున్నాం అనమాట. ప్రార్థనలో మేము ఉండాలి, వాక్యం మేము బోధించాలి, వాక్యంతో మేము ఉండాలి. అప్పుడు మాత్రమే, అప్పుడు ఏమవుతుంది? అపోస్తలు బలపరచబడతాయి. అపోస్తలు బలపరచబడి ఉంటే వారి దగ్గర వచ్చిన వారు తప్పకుండా బలపరచబడతాయి. ఇప్పుడు మనం బలపరచబడాలి, మన స్థిరపరచబడాలి. లేదు అంటే మన దగ్గర వచ్చిన వారికి మన సహాయం చేయలేము. ఇప్పుడు మనం ఆత్మలో బలపరచబడాలి, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం బలపరచబడాలి. మనం బలపరచబడి ఉంటే మనం సాతాను యొక్క తొందరలు జయించేవారుగా బ్రతున్న వారు ఈజీగా సాతాను చేతిలో సిక్కుబడి బ్రతున్న వ్యక్తులను ఈజీగా సాయం చేసుకోవచ్చు. మనమే సాతాను యొక్క తొందరలను మనమే ఓవర్కమ్ చేయలేదు అంటే మనం ఇద్దరులకు ఎలాగ సాయం చేస్తారు? మనం ఆత్మలో బలం లేదు, మనలో వాక్యం సమృద్ధి లేదు అంటే మన ఇద్దరులకు ఎలాగ సాయం చేస్తారు? కాబట్టి మనం నిలబడాలి. ఇప్పుడు దేవుడు మనల్ని నిలబెడతాడు, ఆత్మను బలపరుస్తాడు. దానితో పాటు ఇద్దరిని కూడా బలపరిచినట్టు దేవుడు యేసు అమ్మలో ప్రియులారా మనను వాడినాక. కాబట్టి ప్రియులార సమయం గడిచిపోతుంది కదా, కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియుల సమయం గడపడం మనకు నష్టం లేదు, మేలనమాట. అందుకొరకు బైబిల్ రాయబడింది, బి స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ. చూడండి, వెయిట్ చేయాలి, వెయిట్ అక్కడ సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఫర్ హిమ్ టు యాక్ట్. దేవుడు కార్యం చేస్తాడనమాట. అపవాదికరులను దేవుడు నాశనం చేస్తాడు. ఇప్పుడు వేచి ఉండాలి. ప్రభువా నేను స్తోత్రం. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు. వేచి ఉండాలి దేవుని సన్నిధిలో. మన ఈ కాలంలో సమయం గడపాలి. ఇంకా తర్వాత దేవుడు పంపిస్తాడు. దేవుడు చెప్తారు, బెళ్ళమని కూడా చెప్తారు. ఆత్మతో, వాక్యంతో దేవుడు నింపుతాడు, బలపరుస్తాడు. తర్వాత పంపించి అనేకుల దగ్గరికి పంపించి వారిని నా ద్వారా, మీ ద్వారా దేవుడు విడిపిస్తాడు. దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుడి స్థానంలో సమయం గడుపుదాం. దేవుని వాక్యంతో ఇంకా అదేగా మనం నింపబడినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి ఆత్మీయ ఆకలి తగ్గిపోవద్దు అనమాట, కోరిక తగ్గిపోవద్దు. ప్రార్థన శక్తిలో, ఆరాధనలో, శుద్ధి విషయంలో, వాక్యములో నిర్మాణం ఇంకా కట్టబడాలి, ప్రాణంగా నూతనపరచబడాలి. ఇప్పుడు శరీరంలో కూడా విడుదల వస్తుంది అనమాట, శరీరం కూడా బలపరచబడుతుంది. కాబట్టి దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్థాయిలో ప్రార్థనలో గాని, వాక్య ధ్యానంలో గాని, ఆరాధనలో గాని, శుద్ధించే విషయంలో గాని ఆ కోరిక ప్రియుల తగ్గిపోవద్దు. ఆ కోరిక ప్రతి రోజు ఎక్కువ అవ్వాలన్నమాట. ప్రేమలో మనం ఎంకరేజ్ అవ్వాలన్నమాట.
లేదా ప్రభువుని ప్రేమించే విషయంలో, ప్రభువుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ప్రియుల నేను మీరు తగ్గిపోవద్దు, ప్రియుల తగ్గిపోవద్దు. ఇలాగుండే మన ఫలిస్తుంది అనమాట, తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు బాధపడే అవసరం లేదు. నేను ఫలిస్తాయేమో, ప్రభుత్వ సమయం గడిపించాలు, తప్పకుండా ఫలిస్తే ప్రియులు, తప్పకుండా ఫలిస్తుంది. ప్రభువులో ఆధారపడిన చాలు, తప్పకుండా ప్రియుల మనం ప్రభువులో ఆధారపడుతున్న కొలది బైబిల్లో రాయబడింది. ఆమేన్. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిజైర్స్. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించినప్పుడు, ప్రభు సన్నిధిలో సమయం గడిపినప్పుడు, ప్రభువులో ఆనందించినప్పుడు మీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు దేవుడు. యెహోవాని బట్టి సంతోషము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు, అంటే హృదయంలో ఉన్న వాంఛలు కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు 37వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. అంటే ఆస్తికర్తలుగా మార్చబడతాయి అనమాట. అంటే ఆశీర్వాదాలు వారు అనుభవిస్తారు అనమాట. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని ప్రేమించుకొని బ్రతున్న వారు, జీవగల దేవుని ప్రేమించుకొని ఇద్దరికి మేలు చేసుకొని బ్రతున్న మీకు మేలే వస్తాయన్నమాట. కీడు రాదు. కీడు రాకుండా దేవుడు కాపాడినాక, అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. లేదు ఏ తెగులు మన గుడారానికి రాకుండా జీవగల దేవుడు కాపాడుతారు. బైబిల్లో రాయబడి ఉంది, నీతి మందులు యేసు రక్తం ద్వారా కడగబడిన వారు దేవుడు కాపాడుతారు. ఆయన తన భక్తులను విడవడు, వారిన్నిటికీ అంటే దేవుడు కాపాడతారనమాట. దేవుడు వారిని విడవలేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవునితో కలిసి బ్రతున్న ప్రియులారా నిన్ను మనల్ని దేవుడు కాపాడతారు. ప్రియులారా దేవుడు మనల్ని పోషిస్తాడు. బైబిల్లో మనం చూడవచ్చు, సింహ పిల్లలు కొన్నిసారి ఆగిరితూ ఉన్నారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ మేలు పొదువ రాదు అనమాట. అంటే దేవుడు మేలు చేస్తాడనమాట. మేలు చేస్తాడు కాబట్టి పొదువులు తీర్చబడతాయి. కాబట్టి జీవగల దేవుని ఆధారపడుతున్న నాకు మీకు మేలు చేస్తాడు. కాబట్టి మనం వేచి ఉండాలి. కొన్ని మేలు మీరు పొంది ఉండొచ్చు, ఇంకా కొన్ని మేలు పొందాలేమో, అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం వేచి ఉండాలి, సహనతో ఉండాలి. అలే దేవుడు నమ్మదైన దేవుడు, ఖచ్చితంగా సహాయం చేశాడు. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడినోడు సుదీసినాం. అవును తండ్రి, దవా జీవము ఆత్మ తండ్రి 4వ వచనం ఉంది. దవా పోలీసు పని నేర్పించండి, అభిషేకం నింపుమందండి. వాక్యానుసరంగా మాట్లాడినట్టు కృపదవా దయము తండ్రి. ఒకవేళ ఎవరైనా తండ్రి మరణ మాటలు, శాప మాటలు, ఇద్దరును తిట్టేవారుగా దృష్టివారు ఉండే తండ్రి, ఈ రోజే మారుమనసు తండ్రి దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పాపాలు క్షమించము తండ్రి. ఓకే డాబా కరబిడే తండ్రి ప్రభా, సన్నగుడు ముద్దు ప్రభా, దేవ కమలించప్పుడు వద్దు ప్రభా, దేవ దూర్చడం మాకు వద్దు తండ్రి. దేవ శుద్ధి చేయమతండి, పోలీసు పని పరిశుద్ధ పరిచయం దేవ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ఆత్మతో కుమ్మిరిస్తుందండి, వాక్యంతో నింపవుతండి, ప్రతి ఒక్కరు కుమ్మిరిస్తుందండి, ప్రతి ఒక్కరిని బలవంతులుగా మార్చుతుందండి. అనేక స్పిరిట్ ను జయించే కృపదవా దయమతండి. డిస్యూనిటీ స్పిరిట్, మిస్అండర్స్టాండింగ్, ఆమె సాతలకు అబద్ధాలను జయించే కృపతో నింపవుతండి. ఆత్మ జ్ఞానం, ఆత్మ వివేచనతో నింపవుతండి. ఓహే డాబా కరబిన సూర్యుడు కోరిబిడే సిగార కోరిబిడే. కుటుంబ జీవితం కలిగిన వారు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్యలో ప్రేమ యేసులో దినైమోజి సింగరీసవునా కానీ ప్రార్థనిస్తాం. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ ఇంగిరిసవునా తండ్రి. సహోదరి మధ్యలో ప్రేమ యేసు నామలు ఇంగిరిసవునా దినైమో జీసస్. ఓకే డాబా కరబిడే మిమ్మల్ని ప్రేమించే విషయంలో ప్రతి ఒక్కరు ఇంగిరిసవునగా, దానితో పాటు ప్రతి రిలేషన్ దేవ మీ చిత్తానుసరంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాబడిన డెనైమోజిస్ కట్టబడినా కానీ ప్రార్థనిస్తాం. అలాగా తండ్రి మీ యొక్క ప్రేమ తండ్రి దాని యొక్క విడల్పు, పొడుగు, లోతు, ఎత్తు పరిశుద్ధాత్మ సహాయబడిన పరిశుద్ధులతో కలిసి దాని లోతు గ్రహించే కృప తండ్రి మాకందరికీ దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ దానికి లోతు మేము గ్రహించాలి తండ్రి. కృపదయమో తండ్రి, దాని విడల్పు, దాని పొడుగు, ఎత్తు దేవా మేము గ్రహించాలని కోరుతుందండి. సహాయము తండ్రి. కరబిన సుగడ కొరబిడే తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. అందరూ ఆత్మ బలపరుస్తుంది. ప్రతి ఒక్కరి నుండి దేవ పరిశుద్ధ ప్రేమ ప్రయోజన కానీ ప్రార్థనిస్తున్నాం. కోపం, పగ, చేదు స్పిరిట్ యేసులో లేమైపోయినాక దనేమో జీసస్ సాధారణ అబద్ధాలు తొలిపోయినాక యేసు రక్తం యేసులో తండ్రి హృదయం కడుగుము తండ్రి, శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. మోహే డాబా కరబిన సుగడ కొరబిడే శుద్ధి చేయము తండ్రి. ప్రాణంలో వచ్చిన గాయాలు స్వస్థపరచబడినాక దనేమో జీసస్ తండ్రి. దేవా మీ ప్రేమ కుమిరిస్తుందండి. ప్రేమ మీ పరిపూర్ణ ప్రేమ, ఏసే ప్రేమ భయమును వెళ్ళగొట్టిన వాక్యం పంపిస్తున్నాం తండ్రి. ప్రతి భయం దినేమో చేస్తే లేమైపోయిన తండ్రి. ప్రాణ భయాలు, మరణ భయాలు, రోగ భయాలు, తిరస్కార భయాలు, మనిషి భయాలు, పరిస్థితి కూర్చున్న భయాలు, చీకటి భయాలు, సాతాను కూర్చున్న భయాలు, ప్రతి భయాలు యేసుమలో, భవిష్యత్తు కూర్చున్న భయాలు యేసుమలో మీ ప్రేమ వలన లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిడే మా కొరకు ప్రాణం పెట్టిన యేసు మీకు ఆరాధన తండ్రి. శుద్ధిస్తున్నాం తండ్రి. ఆరాధన తండ్రి. మేము కూడా
సహోదరులు సంఘం నిమిత్తం, దేవుని నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం ప్రాణం బిడ్డ బద్దులమై ఉన్నామని నేర్పించిన దేవా మీకు వందనాలు తండ్రి. ఒక స్థాయికి పరిశుద్ధాత్మ దేవా మా ప్రేమ యేసయ్యా, మా ప్రాణం కంటే మిమ్మల్ని ప్రేమించే స్థాయికు లేవనత్వమైన ప్రార్థన ఇస్తున్నాం. మా ప్రాణం కంటే తండ్రి ప్రేమించే తండ్రి మీ అలాగే ప్రేమించే స్థాయికు దేవా మీ ప్రేమతో నిండి, వాక్యతో నిండి మమ్మల్ని కూడా లేవనత్వమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సుసార్థ నుండి విడిపించదని మీ ప్రేమతో ఉంది, ప్రతి సెల్ఫిష్ నుండి విడిపించండి. సంఘర్షేమం కూర్చు ఆలోచన చేసే తండ్రి ఆలోచనలు నింపమవుతండి. సంఘర్షేమం తండ్రి ఆరాధన తండ్రి మీ రాజ్య వ్యాప్తి కూర్చుని ఆలోచన మాలో పుట్టించిపోతండి. స్వార్థం నుండి విడిపించండి, సెల్ఫిష్ నుండి విడిపించండి. ఓహే దాబా కరబిన సువడ కోరుబిడే ఏ సోమలో దేవా మీ ప్రేమతో కుమ్మిరించండి. పరిశుద్ధాత్మ దేవా ఆమేన్ ప్రేమతో నింపినవాడు స్థుతిస్తున్నాం తండ్రి. ప్రేమతో నింపబడిన వారందరూ 100 పరిచయకైన ప్రార్థన చేస్తాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. అలాగే మా రాష్ట్ర దేశం అందు కూడా దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నానండి. పోలీసులు వెలకనవాడు, పరిశుద్ధాత్మతో బలంగా మీరు మా రాష్ట్ర దేశంలో మీరు పని చేస్తున్నట్టు వందనాలు. మహిళమైన మైత్రి దేవతలు పని చేసినట్టు స్థుతిస్తున్నానండి. సమాధిని చేసిన యేసయ్య, పునరుద్ధానుడైన దేవ, మృత్యుంచుడైన దేవ, మరణాన్ని జయించిన యేసయ్య, సాతాన్ని పూర్తిగా జయించిన దేవ, మీరు మా రాష్ట్ర దేశంలో బలంగా శక్తివంతంగా ప్రభావ మీరు కార్యం చేస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. శిలువారం ద్వారా ప్రభావ మీరు అపవాదను సాతాను పూర్తి మీరు ఓడించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి గొప్ప కార్యం తండ్రి మా రాష్ట్ర దేశంలో తండ్రి ప్రతి ఏరియాలో మీరు చేస్తున్నట్టు దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. జలముల మీద పరిశుద్ధాత్మ దేవ మీరు అల్లాడినట్టు మా రాష్ట్రం దేశం మీదే దేవా మీరు అల్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి హోలీ స్పిరిట్ దేవా సంఘాన్ని బలపరచము దేవా మీ బిడ్డలను బలపరచమని ప్రార్థనిస్తాం. యేసునామములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యలు, సమర్థి చరణాకారి ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క కన్నులు తెరబడినాక, ఆత్మ కన్నులు తెరబడినాక, గుడ్డితనాలు యేసులో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ దేవా తెరవవుతండి. సత్య సువార్త గ్రహించినట్టు మీ ప్రేమ గ్రహించినట్టు నిత్య ప్రేమ, శాశ్వత ప్రేమ, నిత్య ఆశీర్వాదాలు తండ్రి దేవా మీ యొక్క గొప్ప దేవా సత్యం తండ్రి దేవా ప్రతి ఒక్కరికి గ్రహించినట్టు తండ్రి ప్రణాళిక గ్రహించినట్టు తండ్రి. ప్రతి కన్నులు హోలీ స్పిరిట్ తెరవని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కన్నులు తెరచిన తండ్రి, అందరి కన్నులు తెరవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సువడ కోరబిరే ఆత్మ దేవా మీకు వందనాలు తండ్రి. సమాధిని గెలిచిన దేవా, మరణాన్ని చేసిన దేవా, సర్వాధికారి మీకు ఆరాధన తండ్రి స్తుతిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరును ప్రభావ మీరు తాకుమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి సమాధాన దేవా దేము, శాంతి దేవా దేము, నెమ్మది దేవా దేము తండ్రి. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ ఆమె అబద్ధంగా బ్రతున్న వారు పరిశుద్ధ తండ్రి. తండ్రి సమాధానం లేని వారికి సమాధానమో, సంతోషం లేని వారికి సంతోషదేమో తండ్రి. కుటుంబ జీవితాలను కట్టుమొత్తండి, బాగు చేయమొత్తండి, బాగు చేయమొత్తండి దేవా. ఉండే చెదను వారిని బాగు చేసే దేవా మీకు వందనాలు. బాగు చేయమొత్తండి, అనేకత నుండి విడిపిస్తుంది తండ్రి. తండ్రి శిఖారాధన తండ్రి అనేకత నుండి విడిపిస్తుంది. ప్రేమ అనురాగం దేవా, సమాధానం దేవా, ఇంగ్రీస్తు దనేమో చేసి అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అలిగించి ప్రభావ మీరు గొప్ప కార్యం చేస్తున్నా కాబట్టి దేవా శుద్ధిస్తున్నాం తండ్రి. ఇలా ప్రభావ రాకల్లో ఎత్తపడిన గుంపులు మేమందరూ ఉండే కృప దేవా దయమవుతండి. ప్రతి ఒక్కరిని దేవా మీ ఆత్మతో కుమ్మిరించుకోండి, వాక్యతో దింపుతండి. ప్రతి ఒక్కరు జయంతో ప్రదైనాక యేసులో తండ్రి, జయంతో ప్రదైనాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా యేసు రక్తంగా దవేస్తున్నాం. యేసులో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.